ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. మొత్తంగా 745 వేకెన్సీస్ ఈ 6 పోస్టులకు ఉన్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌లో 190, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్‌కి 60, ఐటీ ఆఫీసర్‌కి 301, లా ఆఫీసర్‌కి 105, మార్కెటింగ్ ఆఫీసర్‌లో ఎటువంటి పోస్టులు లేవు. అండ్ రాజ్‌భాష అధికారి 89 పోస్టులు. మొత్తంగా 745 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఐబీపీఎస్ రిక్రూట్ చేసేటప్పుడు 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్‌లో ఒక 3 బ్యాంక్స్ ఇండియన్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా వాళ్ళ వేకెన్సీస్ అనేది ఇన్ఫార్మ్ చేయలేదు. కాబట్టి ఈ వేకెన్సీస్ అనేది ఫైనల్ రిక్రూట్‌మెంట్ అయ్యే టైంకి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో పే స్కేల్ చూస్తే బేసిక్ పే 48,480 నుంచి 85,920 అంటే 80,000 పైన దీని మంత్లీ సాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీఓ స్కేల్ 1 ఆఫీసర్ క్యాడర్ కాబట్టి ఇది పీఓ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రెండిటికి కూడా సాలరీ ఒకేలాగా ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి వాళ్ళు ఏదైతే పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్‌కి సంబంధించినటువంటి రిలేటెడ్ డిగ్రీ గాని, పీజీ గాని దానికి సంబంధించి ఉండాలి. అది 21 జూలై వరకు కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఏజ్ కూడా వచ్చేసి 1 జూలై 2026 వరకు మినిమమ్ 20 ఇయర్స్ గాని, మాక్సిమం 30 ఇయర్స్ ఉండొచ్చు. ఇది జనరల్ క్యాండిడేట్స్‌కి. అయితే రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి అప్పర్ ఏజ్‌లో రిలాక్సేషన్ ఉంటుంది. సో, దాని ప్రకారంగా చూడొచ్చు వాళ్ళు. ఇక అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 175 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి, రూ. 850 మిగిలిన అందరు క్యాండిడేట్స్‌కి ఇది ఇంక్లూజివ్ ఆఫ్ జీఎస్టీ ఉంటుంది. అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే ఇంటిమేషన్ చార్జెస్ కానీ స్టూడెంట్సే బేర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. సో, ఆన్‌లైన్ అప్లై చేసుకోవడానికి 1 జూలై నుంచి 21 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీ కూడా అదే డేట్స్‌లో ఉంటుంది. అయితే కొత్తగా ఈ ఇయర్ ఇచ్చినటువంటి ఫెసిలిటీ ఏంటంటే, వాళ్ళు ఏదైనా అప్లై చేసేటప్పుడు కరెక్షన్స్ ఏదైనా చేసుకుంటే పొరపాట్లు ఏదైనా చేసి కరెక్షన్ చేద్దాం అనుకుంటే, సో, విండో అనేది ఒక 2 డేస్ ఓపెన్ అవుతుంది. ఆ టైంలో వాళ్ళు కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉంది. ఆ విండో అనేది డేట్స్ తర్వాత మెన్షన్ చేస్తారు. అయితే ఆ కరెక్షన్స్ చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు ఎవరైనా సరే రూ. 200 పే చేయాల్సి ఉంటుంది. ఇది ఉంటుంది. ఒకే ఒక్కసారి ఈ అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఇక దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్‌లో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ నవంబర్‌లో ఉంటుంది. ఇంటర్వ్యూ నవంబర్, డిసెంబర్‌లో ఉండి ఫైనల్ రిజల్ట్స్ జాన్యువరి 27లో డిక్లేర్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ప్రిలిమ్స్ సెంటర్స్, మెయిన్ సెంటర్స్ మీరు చూడొచ్చు. తెలంగాణలో ఉన్న ప్రిలిమ్స్ సెంటర్స్, మెయిన్ సెంటర్స్ కూడా చూడొచ్చు. దానికి తగ్గట్టుగా మీరు అప్లై చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 3 ఫేసెస్‌లో ఉంటుంది ఈ సెలక్షను. ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్, మూడోది ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ వీళ్ళకి ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల్ని ఫైనల్ సెలక్షన్ కోసం కన్సిడర్ చేయడం జరుగుతది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూడండి. ఐటీ ఆఫీసర్ గాని, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ గాని, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్. ఈ పోస్ట్‌లకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇలా ఉంటది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వెషన్స్, 25 మార్క్స్. రీజనింగ్ కూడా సేమ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్. ఈ 4 సబ్జెక్ట్స్‌లో 25 క్వెషన్స్ ఈచ్, 25 మార్క్స్ ఈచ్. అయితే ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కి 50 మార్క్స్ ఉంటాయి. ఇందులో 100 క్వెషన్స్, 125 మార్క్స్. సో, ఇది సెక్షనల్ టైమింగ్స్ కూడా ఉంటుంది. 80 మినిట్స్ టోటల్‌గా ఈ ఎగ్జామినేషన్ కోసం ఇచ్చినటువంటిది. ఇక లా ఆఫీసర్ కోసం చూస్తే లా ఆఫీసర్ అండ్ రాజ్‌భాష అధికారి. దీని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో కూడా 4 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. అయితే ఇందులో అండ్ ఇంతకుముందు వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బదులుగా జనరల్ అవేర్‌నెస్ అనేది ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఐటీ ఆఫీసరు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసరు, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసరు, తర్వాత మార్కెటింగ్ ఆఫీసర్. వీటికి మెయిన్ ఎగ్జామినేషన్ ఇలా ఉంటది. మొత్తంగా 4 సెక్షన్స్. ఒకటొచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వెషన్స్, 30 మార్క్స్. దానికి 25 మినిట్స్ టైమ్ ఉంటుంది. రీజనింగ్ 30 క్వెషన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 క్వెషన్స్, 30 మార్క్స్, 25 మినిట్స్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి 50 క్వెషన్స్, 100 మార్క్స్, 40 మినిట్స్. మొత్తంగా ఆబ్జెక్టివ్‌లో 150 క్వెషన్స్, 200 మార్క్స్. దీనికి 125 మినిట్స్ టైమ్ ఉంటుంది. దీని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. అది 25 మార్క్స్. దానికి హాఫ్ అన్ అవర్ టైమ్ ఇస్తారు. అయితే క్యాండిడేట్స్ ఏంటంటే ఇందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ కాకుండా మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్‌లో వచ్చిన మార్కులు మాత్రమే వాళ్ళ ఫైనల్ సెలక్షన్ కన్సిడర్ చేయటం అనేది జరుగుతుంది. ఇక రాజ్‌భాష అధికారికొచ్చేసి సో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంతకుముందు ఉన్నటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇందులో జనరల్ అవేర్‌నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఓకే. ఇక పోస్ట్ ఆఫ్ లా ఆఫీసర్. లా ఆఫీసర్‌కొచ్చేసి చూస్తే కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జి. సో, ఇందులో కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బదులుగా జనరల్ అవేర్‌నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఎగ్జామినేషన్ పేపర్ అదే విధంగా ఉంటుంది. అదొకసారి నోటీస్ చేయొచ్చు మీరు.
ఇక దీని తర్వాత కండక్ట్ చేసేటువంటి ఇంటర్వ్యూ మొత్తం 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. అందులో మినిమమ్‌గా 40% మార్క్స్ తోని పాస్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 35% మార్క్స్ వస్తే సరిపోతుంది. అయితే తప్పనిసరిగా ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వకపోతే మెయిన్స్‌లో మార్కులొచ్చినా కూడా వాళ్ళని ఫైనల్ సెలక్షన్‌కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ సెలక్షన్ అనేది మెయిన్స్‌లో వచ్చిన మార్కులు, దాని తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల్ని 80:20 నిష్పత్తిలో తీసుకొని దాని ప్రకారంగా ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, ఇది దీంతో పాటుగా ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో, రెండిటికి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ అదేవిధంగా ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్ కూడా వచ్చింది. వీటన్నిటికి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ అన్నిటికి కలిపి ప్రిపేర్ అయితే మాత్రం బెటర్‌గా ఉంటుంది. రేస్ ఇన్‌స్టిట్యూట్ వీటన్నిటికి సంబంధించినటువంటి న్యూ ఆఫ్‌లైన్ బ్యాచెస్ ఆల్ బ్రాంచెస్‌లో కండక్ట్ చేస్తా ఉంది. అదేవిధంగా ఆన్‌లైన్ బ్యాచెస్ కోసం లైవ్ బ్యాచెస్, రికార్డెడ్ బ్యాచెస్ ఉన్నాయి. దానికోసం రేస్ ఫర్ జాబ్ యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మా సోషల్ మీడియాను కూడా మీరు ఫాలో అయితే మీకు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్‌కి సరిపోయే కంటెంట్ అంతా కూడా ఎవ్రీడే అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లేటెస్ట్ నోటిఫికేషన్స్, తర్వాత కరెంట్ అఫైర్స్, టెస్ట్‌లు అనేది కూడా మన రేస్ ఫర్ జాబ్ యాప్‌లో మీకు ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకోండి. సో, బాగా ప్రిపేర్ అవ్వండి. సక్సెస్ తెచ్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.